యువకుడిని స్నేహితులు ఈతకు తీసుకెళ్లి చంపివేశారని యువకుడి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈత కొడుతున్న సమయంలో మాధవ్ మరణించాడని అతని ఫ్రెండ్స్ చెబుతున్నారని, కానీ అతనికి ఈత వచ్చని, అటువంటప్పుడు మునిగి ఎలా చనిపోతాడని, తమ కుమారుని మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. మా అబ్బాయి చాలా మంచి అబ్బాయి, ఈతొచ్చు, కానీ ఎందుకు చనిపోయాడు మాకు దాని గురించి తెలియాలి. పోస్ట్ మార్టం వచ్చేవరకు ఆగుతున్నాము. కంపల్సరీ మాకు న్యాయం జరగాలి. ఈరోజు క్యాంటీన్లు ర్యాలీ తీసాము. తప్పకుండా మాకు మీడియా త్రూలా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన మీడియా ప్రజలందరికీ నా ధన్యవాదాలు. వాళ్ళే పోయిండ్రు కిందికి వెళ్ళి నీళ్ళలో ఆడుకుంటూ ఉండగా మేము చూస్తున్నాము. కానీ మళ్ళీ 10 నిమిషాల తర్వాత చూస్తే కనిపించకపోయేసరికి మేము భయపడి ప్రస్తుతానికి మీ అనుమానం మాత్రమే అని చెప్పి అన్నారు. సో అదేవిధంగా మేము కంప్లైంట్ రాసి ఇచ్చి వచ్చినాము. వాళ్ళు ఏ సెక్షన్ పెట్టిండ్రో ఏం పెట్టిండ్రో మాకు నడుములో నీళ్ళల్లో మరణిస్తారంటే మాత్రం నేను నమ్మలేకుండా ఉన్నా. ఖచ్చితంగా నా కొడుకుని మాత్రం వాళ్ళే ఏదో చేసి ఉంటారు. సో నా కొడుకు ఎట్లైనా చేసి మీరు అందరూ కలిసి నాకు న్యాయం చేపిస్తారని చెప్పి నా కొడుకు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.